అండి, చింతకాయలు చూపించాను కదా, వీడియో పెట్టాను కదా, చూశారు కదా. మరి చింతకాయలు లేనప్పుడు వాడుకోవటానికి ఏ విధంగా చేస్తానండి అది చూడండి అన్నాను కదా. ఇదిగో పెద్ద మంట పెడితే ఇలా పొంగు వచ్చేస్తుంది అనమాట. ఇలా పొంగు రాకుండా ఉండాలంటే చిన్న మంట పెట్టాలి. ఇది ఇలాగా మీకు చూపించిన చింతకాయలు శుభ్రంగా కడిగేసి ఇలాగా ఉడికిస్తున్నాను. అందుకే సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్ళు అయితే పొయ్యలేదు. ఎప్పుడు కూడా మనం నిల్వ ఉంచుకునేది పులుపుకి ఉప్పు తోడేయాలి. ఉప్పు ఉంటే ఇంకా సలాసన రాదు, పాడైపోయే గుణం ఉండదు, కానీ సలాసన వస్తుంది అనమాట. అంటే అది స్మెల్ వస్తుంది, మంచిగా అనిపించదు. ఇలా ఉప్పు ఉందనుకోండి ఆ స్మెల్ రాదు. ఇలాగ ఉడికినాయి అనుకోండి, చింతకాయ లోపల నుంచి ఇలా బయటకు వచ్చేస్తుంది చక్కగా. సరే ఇదిగో ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. చక్కగా ఇలాగా చిన్న మంట మీద మొత్తం బాగా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత అప్పుడు ఇది ఏం చేస్తాను అనేది పెద్ద వీడియో పెడతాను, చూద్దరు కానీ. గొజ్జు కూడా చూపిస్తాను, చూద్దరు కానీ. షార్ట్ చూస్తున్నారు కదా, మరి పెద్ద వీడియో పెడతాను, చూస్తారా? చూసిన వారు కామెంట్ పెట్టండి. వీడియోలు ముఖ్యంగా చూస్తారు, కామెంట్లు ముఖ్యంగా చూస్తారు. చూసేవారి కోసమే మీరు పెట్టాలి మరి చక్కగా. ఇదిగో చూసారా, దగ్గరుండి ఉడికించుకోవాలి. అయితే కిందకి దిగబారులో పొంగిపోతే స్టవ్ ఖరాబ్ అయిపోతుంది. ఇందులో ఉన్నది రుచి అనేది పోతుందండి. పొంగిందనుకోండి ఏదైనా రుచి అనేది పోతుంది. అందుకే పప్పు అయ్యి పొంగనివ్వరు. ముందు ఖరాబ్ అయ్యటం ఎలాగున్నా రుచి అనేది పోతుంది అన్నమాట. చక్కగా ఈ బాగా ఉడికాక కట్టేస్తానండి. అప్పుడు చల్లారిక ఏం చేస్తాననేది మళ్ళీ మరొక వీడియో పెడతాను, చూసేయండి.